కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో టీడీపీ బూత్ లెవెల్ క్లస్టర్ ఇన్ఛార్జితో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ బూత్ క్లస్టర్ల ఇన్ఛార్జీలు బాగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను మన పార్టీ వారే గెలవాలని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం కార్యకర్తలకు శుభ పరిణామం. అనంతరం ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కానీ మనం ఒక చోట విఫలమవుతున్నాం. మనకి ఈ ఫోన్ల ద్వారా మనం ఎక్కించుకోలేకపోతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారితో 1-on-1 మీటింగ్ జరిగితే ప్రతి ఒక్క దాంట్లో మనం కరెక్ట్ గా చేసినట్లు ఉంది. కానీ అక్కడ పోయే లోపల చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ లో ఏమొస్తుందంటే టీడీపీ ఇక్కడ యాక్టివ్ లేదు అని ఒక రిపోర్ట్ పోవడం జరిగింది. లేదు సార్, ఇక్కడ మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా యాక్టివ్ గా ఉన్నాము. ఇది యాక్టివ్ గా ఉన్నందుకే ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని నేను కార్యకర్తల బాగు కోసం ఆయన బీమా పథకాన్ని తీసుకురావడం అనేది మన అందరి అదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక కార్యకర్త ఏదైనా చిన్న ప్రమాదంతో మరణిస్తే మన కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఏ విధంగా మనం బాధపడతామో ఆ విధంగా బాధపడి ఊపిలో ఉంటే కాదు, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలనే లక్ష్యంతోన 5 లక్షల బీమాని ఏర్పాటు చేయడం అనేది మన దేశంలో ఏ పార్టీ కూడా లేనటువంటి అసెట్ మన పార్టీకి ఉంది. అది మన నారా లోకేష్ అన్న వచ్చిన తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.